మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. పిల్లల్లో అటు ప్రేమకి ఆకర్షణకి తేడా తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇదే ప్రేమ అని మొండిగా వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉంటారు. ఫ్యూ డేస్ ఆగిన తర్వాత వాళ్ళకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎలా అంటారు, రే మా ఇంట్లో వాళ్ళు చెప్పారు, అనవసరంగా నేను ఇంట్లో చెప్పినటువంటి మాట వినలేదు అనేటువంటి క్లారిటీకి వచ్చేస్తారు. అలా కాదండి, నిజంగా పేరెంట్స్ చేతుల్లో నుంచి పిల్లలు వెళ్ళిపోతున్నారు అని అంటే ఆ వయసుకి వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళకు ఉండేటువంటి ఎనర్జీస్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలుస్తుంది. బయటకు వెళ్ళిపోతారు కదా, పేరెంట్స్ చేతుల్లో కూడా ఉండరు. కాలేజీకి వచ్చేసారు అని అంటే వాళ్ళ స్కూల్ నుంచి స్టార్ట్ అయింది కొంతమందికి, చెప్తున్నాను. అదే మీరు కాలేజ్ అంటే నవ్వొచ్చింది. ప్రేమకి ఆకర్షణకి తేడా తెలియకుండా పెరుగుతున్నారు పిల్లలు. పేరెంట్స్ దీన్ని ఎలా గమనించాలి, వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలంటారు అసలు? నేను మీకు ఒక విషయం చెప్తా. మీరే అన్నారు పిల్లలు అని. అసలు పిల్లలకి ప్రేమ ఏంటండి? పిల్లలకి ప్రేమ ఏంటి? అది ఒకటి ఫస్ట్ పేరెంట్స్ తెలియచేయాలి. ఒక మెచ్యూరిటీ వచ్చేంత వరకు, వాళ్ళకి 20 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా మనం పిల్లల్ని వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉండాలి మొదలు పెడితే వాళ్ళకు ఒక లక్ష్యం ఉంటుంది. ప్రతి ఒక్క పిల్లలకి, అంటే మనం లక్ష్యాన్ని రుద్దకూడదు. వాడు చిన్నప్పటి నుంచి ఏదో ఒక విషయం మీద వాడు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు, ఏది లైఫ్కి సంబంధించి. దాన్ని మనగా పేరెంట్స్ గుర్తించి దాన్ని ఎంకరేజ్ చేసేటటువంటి వాతావరణాన్ని కనుక వాళ్ళు క్రియేట్ చేస్తే కనుక ఇవన్నీ వాడి చుట్టూ తిరగవు. ఫస్ట్ ఒక 20 ఇయర్స్ వరకు మగపిల్లవాడిని కానీ ఆడపిల్లల్ని కానీ, ఆ మగపిల్లవాడికి ఇంకొంచెం టైం పడుతుంది. ఆడపిల్లల్ని 20 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా తల్లి కోడి పెట్ట గనక పిల్లల్ని ఇలా పొదుపుకుంటూ చూడండి, రెక్కల కింద పొదుపుకున్నట్టు తల్లి జాగ్రత్త చాలా అవసరము. తల్లి అలా పొదుపుకోవాలి. తన రెక్కలతో ఎలా అయితే పొదుపుకుంటుందో ఈ తల్లి కూడా తన సంరక్షణతోటి లక్ష్యం అనేటటువంటి గిరి గీసి ఆ గిరిలో ఆ పిల్లల్ని పొదుపుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇక్కడ తండ్రి పాత్ర ఏంటి అని అడగండి. తండ్రి కాపలాదారుడు నాగరాజు గారు. ఇక్కడ ఏమైపోతుందంటే, ఇవాళ బిజీ లైఫ్కు మనం వెళ్ళిపోయి బయట వాళ్ళు ఏం చేస్తున్నారో పట్టించుకోనంత బిజీలో మనం సంపాదిస్తున్నాం, పట్టించుకోనంత బిజీలో మనం కూరుకుపోయాం. అసలు మన కుటుంబాన్ని మన పిల్లల్ని పట్టించుకోలేనటువంటి స్థితిలో మనం ఉండగా ఇంకా మనం ఎవరిని ఉద్ధరించాలండి ఈ ప్రపంచంలో? చెప్పండి. అంత సంపాదన నువ్వు సంపాదించి రేపొద్దు నీ కొడుకో నీ కూతురు ఈ విధంగా అవగాహన లేకుండా, ఒక మెచ్యూరిటీ లేకుండా టీనేజ్లోనే ఇలాంటి పనులు చేసేస్తూ నెత్తి మీదకి తీసుకొని వచ్చేసిన తర్వాత అప్పుడు మేలుకొని అయ్యో ఎందుకు ఇలా జరిగింది, అయ్యో ఎందుకు ఇలా జరిగిందని వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళే కంటే, పేరెంట్స్ అందరికీ నేనేం చెప్తున్నానంటే, కావాల్సినంత టైము అర్నింగ్కి ఇవ్వండి, కానీ మీ పిల్లలకి కావాల్సినంత టైం కూడా మీరు సెట్ చేయండి. ఎప్పుడైతే సంపూర్ణంగా ఇక్కడ ఒకటి ఉంటుంది, తల్లి పాలు బ్రెస్ట్ ఫీడింగ్ గనక సఫిషియెంట్గా ఫీడ్ చేసిన ఏ ఒక్కడికి లస్ట్ అనేది ఉండదు నాగరాజు గారు. ఇది రాసి పెట్టుకోండి, నెంబర్ 1. అలాగే తల్లి కడుపు నుంచి కూడా కొంత నేర్చుకుని వస్తారు పిల్లలు. తల్లిదండ్రులు కలయిక కూడా ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి ప్లేస్ ఉంటుంది. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి విలువ ఉంది. ఆ తర్వాత తల్లి బిడ్డ కడుపులో పడిన తర్వాత తన ఆలోచనలు ఎలా ఉంటాయి, తన రిజెక్షన్స్ ఏంటి, అలాగే తన యొక్క చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి కూడా ఆ బిడ్డ తీసుకోవడం అనేది మొదలు పెడుతుంది. అది కూడా ఒక కారణం. రెండోది, ఆ బిడ్డ భూమి మీద పడిన తర్వాత ఇంటి వాతావరణం ఏంటి, ఇది మెయిన్. ఈ 24 అవర్స్ వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నారు అని అంటే, నీ జీవితం నీది, నీ సంపాదన నీది, నా జీవితం నాది, నా సంపాదన నాది, నా గర్ల్ ఫ్రెండ్ నాకు, నీ బాయ్ ఫ్రెండ్లు నీకు, నీ వాట్సాప్లు నీ, నా వాట్సాప్లు నాయి, నీ జీతం ఇంత, నా జీతం ఇంత, లేదా నీది నాది కలిపి మనది అనే మాట పోయి నాదే అనేటటువంటి పరిస్థితుల్లో భర్తో, లేకపోతే భర్త సంపాదన మొత్తం మీద పెత్తనం భార్య పెట్టుకుని 24 గంటలు కుక్కల కంటే కూడా ఘోరంగా విస్తళ్ళ దగ్గర, ఎంగిలాకులు విస్తళ్ళ దగ్గర కుక్కలు కొట్లాడుకుంటాయి కదా, ఆ విధంగా కొట్లాడుకుని అందరికీ బాధ అనిపిస్తే బాధపడండి. కింద ఏమన్నా నీచమైన కామెంట్లు పెడితే మాత్రం ఇంటికి వచ్చి కొడతాను. మీరు ఏదైనా ఫీల్ అవ్వండి, ఇది మాత్రం వాస్తవం. కుక్కలు ఎంగిలాకుల దగ్గర కుక్కలు కొట్లాడుకుంటే చూసారా అండి, ఎంత అసహ్యంగా ఉంటుంది మనకి అది చూస్తూ ఉంటే. ఎందుకంటే మనం ఫుల్గా తినేసి ఉంటాం కాబట్టి, అది పద్ధతి కాదు కాబట్టి, మనం ఒక సంస్కృతిలో ఉన్నాం కాబట్టి అవి కొట్లాడుకునే ఎంత నీచంగా ఉంటాయో ఇవాళ ఒక్కొక్క సంసారంలో పోయి మీరు చూస్తే అదే కొట్లాడు జరుగుతుంది సార్. నీచమైనటువంటి ఇది ఏంటి అంటే, తండ్రి దరిద్రుడు అనుకుందాం, దరిద్రుడే,
కానీ ఆ దరిద్రుడికి కూడా నువ్వు ఒక విలువనిచ్చి ఆ విలువని నీవివ్వమనట్లా పిల్లల పట్ల అతను చేసేటటువంటి విషయాలన్నిటి నా దగ్గరకు వచ్చేటటువంటి నంబర్ ఆఫ్ కేసెస్లోనండి నాకు తేలింది ఏంటి అని అంటే తండ్రి తల్లిని పట్టించుకోలేదు అని అంటే ఆ తండ్రి మీద ఉన్నటువంటి కసంతా బిడ్డకి నూరిపోస్తుంది. ఈ బిడ్డలు ఏం చేస్తారు, బిడ్డల్లో పేరెంట్స్ పట్ల విలువ పోతుందండి. పేరెంట్స్ అంటే ఏంటి, వెధవలు అనేటటువంటి ఆలోచన వచ్చేసి ఇంకా వీళ్ళ మనసులో ఏవైతే కోరికలు పుట్టేస్తాయో లేకపోతే కోరికలు ఏవైతే చూపించేస్తారో పక్కవాడు వచ్చి ఏదైతే వేస్తాడో పక్కదొచ్చి ఏవైతే చెప్తుందో వాటిల్ని జుర్రుకోవడానికి వీళ్ళు తయారైపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎక్కడ జరుగుతుంది పొరపాటు ఇక్కడ. అట్లాగే తండ్రికి తల్లి అంటే పడదు. తల్లి మంచిదే, చాలా మంచిది, చాలా గొప్ప ఉత్తమరాలు, కానీ వాడికి ఏదో ఉంది, వాడికి ఆ తల్లన్నా తల్లి పట్ల కుటుంబం అన్నా పడదు. వీడేం చేస్తాడు అనంటే ఆ తల్లికి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద ఇష్టం వచ్చినట్టు ఫోకస్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే తల్లి ఏంటో బిడ్డకి తెలుసు. కానీ తండ్రి ఏంటి ఫీడ్ చేసేటటువంటి సిచ్యుయేషన్ని ఇవి రెండు కూడా ఏమవుతుందంటే పాజిటివ్ నెగిటివ్ రెండు పెడితే ఏమవుతుంది, ఫ్లాష్ వస్తుంది, ఓకే, షాక్ వస్తుంది. అదే విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారు అనంటే ఈ పిల్లలు ఈ పాజిటివ్ని ఈ నెగిటివ్ని డైజెస్ట్ చేసుకోలేక వాళ్ళు ఇలాంటి సిచ్యుయేషన్లోకి నెట్టబడుతున్నారు. నంబర్ 1. నెంబర్ 2 ఏంటి అనంటే చుట్టూ ఉన్నటువంటి వాతావరణాలు. ఈరోజు మనం 7th క్లాస్కి రాగానే ట్యాబ్ ఇస్తున్నాం. 7th క్లాస్ ఏంటి, నా బోందా పెట్టేసి చిన్న పిల్లకాయలు సంవత్సరం తిరగని దానికే ట్యాబ్ ఇచ్చేసి అది చూస్తూ ఉంటే అమ్మ ఇట్ట పెడతా ఉంటుంది అనమాట తిండి. ఆడు చూస్తే తప్ప తిండి తినడు. అదేమంటే అయ్యో అది ఇస్తేనే తిండి తింటాడండి అనంటే అసలు ఆడికి అది చూడాలని ఆట తెలిసాడికి పుట్టినాడికి నిన్నగాక మన పుట్టినాడికి నిన్నగాక మన పుట్టిన దానికి నువ్వు ఇస్తేనే కదా. అరే నా బిడ్డ గురించి నేను అంతా చూసుకోవాలి, నా పిల్లోడి గురించి నేను మొత్తం అంతా ఇది చేయాలి అనంటే అరే వాడిని ప్రయోజకుడిని ఎలా చేయటం అనేది ఆలోచించండి తప్ప వాడికి ఖరీదైనటువంటి వస్తువులు తీసుకొచ్చి నువ్వు ప్రేమను వస్తువుల్లో చూపిస్తుంటే వాడు నిజమైనటువంటి ప్రేమ దేంట్లో ఉందో ఎత్తుక్కుంటూ పోతున్నాడు. వాడు అవతల ఉన్నది లస్ట్ అనేటటువంటి దాన్ని ప్రేమ అని వాడు ఫాల్తూగా ఫీల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇక్కడ సమాజంలో వాడికి ఈజీగా దొరికేటటువంటివి వెగటు పుట్టించేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ధోరణి ఏదైతే ఉందో అట్రాక్టివ్నెస్, ఆ వెగటు పుట్టించేటటువంటి అట్రాక్టివ్నెస్ని వాడు అదే ప్రేమ అనుకుంటున్నాడు. ఎందుకంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్నీ అవే కనిపిస్తున్నాయి కదా, ఓకే లవ్ అంటే ఇదే అని వాడు ఫీల్ అవుతున్నాడు. అలాగే లవ్ అంటే ఏంటో ఇంట్లో కనపడట్లేదు కదా నాగరాజు గారు. ఇద్దరు భార్యాభర్తల మధ్య తల్లిదండ్రుల మధ్య లవ్ ఏడిస్తే, ప్రేమ ఏడిస్తే, అనుబంధం ఏడిస్తే అప్పుడు వాడికి అర్థమవుతుంది ఒక మనిషిని ఇలా రిసీవ్ చేసుకోవాలి అనేది. ఇక్కడేమవుతుంది, కాట్ల కుక్కల్లాగా కొట్లాడుకుని వస్తూ ఉంటారు 24 hours. తండ్రి గురించి తల్లి చెప్తుంది, తల్లి గురించి తండ్రి చెప్తూ ఉంటాడు. వీళ్ళిద్దరికీ ఏ వాతావరణము అర్థం చేసుకోవాలో అర్థం కాక ప్రేమ అంటే ఏంటి అంటే ఎదురు ఉన్నటువంటి ఆపోజిట్ జెండర్ని చూడంగానే వాడికి పుట్టేటటువంటి కోరికనే వాడు ప్రేమ అనేటటువంటి ఫీలింగ్లో ఇవాళ ఉన్నాడు. నిజం, ప్రేమ ఇంట్లో కనిపిస్తేనే. ఇప్పుడు వాడు స్కూల్ నుంచి ఒకప్పుడు అండి మా నాన్నమ్మ మా తాతయ్య నన్ను పెంచారు. నేను స్కూల్ నుంచి ఎంత తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలా అనిపించేసేది నాకు. ఎందుకంటే ఇంటికి వెళ్ళంగానే తాతయ్య నన్ను బయటికి తీసుకొని ఏదోటి కొనిచ్చేవారు. అలాగే ఇంటికి వెళ్ళంగానే నాన్నమ్మ ఏదోటి చాలా టేస్టీగా వండి పెట్టేదనమాట. వండి పెట్టేసిన తర్వాత మా నాన్నమ్మ అలికేది, ముగ్గులు నేర్పించేది, అన్నీ తనతో కూడా పెట్టుకొని అన్నీ. ఎప్పుడైతే ఆ సాంగత్యం అనేది మనకి వాళ్ళతోటి ఉంటుందో, ఆ సన్నిహితం అనేది వాళ్ళతోటి ఉంటుందో, ఆ సన్నిహితంలో వాళ్ళ ఆరాస మనకి మన ఆరాసని టచ్ చేసినప్పుడు ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధం మనల్ని అట్లా లాగేస్తుంది. స్కూల్ వదిలిపెట్టిన తర్వాతనే ఎక్కడన్నా ఉంది అంటే మధ్యాహ్నం పూట స్కూల్ వదిలి ఫస్ట్ మా అమ్మమ్మని మా తాతయ్యని మా నాన్నమ్మని మా తాతయ్యని చూసిన తర్వాత ఇంట్లో తిన్న తర్వాత పక్కన మా తాతయ్య దగ్గర కొంచెంసేపు కూర్చొని మా తాతయ్య చెప్పే కబుర్లు విన్న తర్వాత అప్పుడే బయటకు పోయేదాన్ని. అప్పుడే ఫ్రెండ్స్ కోసం వెళ్ళేదాన్ని. ఆ ఫ్రెండ్స్ కోసం వెళ్ళిన తర్వాత కూడా ఏంటి అక్కడ ఎవరైనా చెడ మాటలు మాట్లాడినా ఏం మాటలు మాట్లాడినా ఎక్కువ. ఎందుకంటే నా ఇంటి వాతావరణం అట్లా ఉండేది. ఓకే, ఒక మేధావులు ఉండేవాళ్ళు నా ఇంట్లో, నా ఇంటి నిండా. వాళ్ళ మాటలు వాళ్ళ యొక్క ఇది అంతా కూడా నా స్థితికి మించి ఉండేవి. ఆ స్థితిని నేను చేరుకోవాలి కాబట్టి బయట నాకు నచ్చేవాడు కాదు. నా ఇంటి వాతావరణం ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది నాగరాజు గారు. ఇది ఇలాంటి వాతావరణం ఏ ఇంట్లో ఏ పేరెంట్స్ ఏ పిల్లలకి ఇస్తున్నారు చెప్పండి మీరు. ఇద్దరు భార్యాభర్తలు కూడా కోరిక వచ్చినప్పుడు ఒకటవుతున్నారు తప్ప ఒకటిగా బ్రతుకుతూ ఒక మనస్సుగా బ్రతకటం అనేది భార్యాభర్తల్లో ఎంతవరకు ఉంది? ఇష్టం వచ్చినట్టు వీళ్ళ జీవితంలో వీళ్ళు ప్రేమని కోల్పోయి, వీళ్ళు ప్రేమని ఇవ్వక, వీళ్ళకి ప్రేమను పొందలేక, ప్రేమ అంటే ఏంటో వీళ్ళకే తెలియదు. అటువంటప్పుడు వాళ్ళకేం తెలుస్తుందండి? అంతే, వీళ్ళు ఏం పోతున్నారో వాళ్ళు అదే పోకడ పోతున్నారు. ఇవాళ పేరెంట్స్ పాపం కదా అని మాట్లాడుకోవడంలో అర్థం ఎక్కడుందండి చెప్పండి? అందుకే స్పిరిచువల్ గైడ్
నువ్వేంటి, నీ స్థితి ఏంటి, ఈ ప్రపంచం ఏంటి, ఈ ప్రపంచంలో నువ్వేం ఆలోచించాలి, పక్కవాడిని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ప్రేమ అంటే ఏంటి, ఎక్కడ ఉద్భవిస్తుంది, అసలు ప్రేమకి ఆ పర్యాయ పదం ఏంటి, ఆ యొక్క స్పర్శ ఏంటి, ఏ స్పర్శ లస్ట్, ఏ స్పర్శ లవ్ అని చెప్పేటటువంటి జ్ఞానము స్కూల్లో ఏడ్చిందా, లేకపోతే ఇంట్లో ఏడ్చిందా, లేకపోతే ఎక్కడ ఏడ్చింది. ఒకప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ అనేది స్కూల్లో పెట్టాలి అని అంటే గోల్ చేసి పడేసేవాళ్ళు. అది ఎందుకు సెక్స్ ఎడ్యుకేషన్ అంటే సెక్స్ అనే మాట భూతపదం అయిపోయింది కాబట్టి అదేంటో తెలియదు, పెద్దవాళ్ళకే తెలియదు. నిజంగా చెప్తున్నాను, ఇవాళ కాపురం చేసే పెద్దవాళ్ళకు కూడా నిజంగా దాంపత్య జీవితాన్ని అద్భుతంగా అనుభవిస్తే ఆ కుటుంబం ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రేమమయంతో అనేది ఎవరికి తెలియదు. కామం ఒక్కటే చోటు చేసుకొని ఉంది కాబట్టి ఆ కామమే మీ పిల్లల్లోకి వచ్చింది. దాన్ని మీరు కామాన్ని దాంపత్యము, తర్వాత సంసారము, బంధము అని మీరు ఫీల్ అవుతున్నారు. మీ పిల్లల కామాన్నే ప్రేమ అని ఫీల్ అవుతున్నారు. ఎక్కడా ప్రేమ లేదు. ఆ ప్రేమను ముందు పెద్దవాళ్ళు ఎతికి పట్టుకుంటే, పెద్దవాళ్ళు ఆ ప్రేమలోకి వస్తే పిల్లలు ఆటోమేటిక్గా అసలైనటువంటి ప్రేమ తల్లిదండ్రుల నుంచి తెలుసుకుంటారు. తల్లిదండ్రుల నుంచి తెలుసుకున్న తర్వాతే వాడేంటనేది చూస్తాడు. నువ్వు ఇక్కడ ఏ వాతావరణం చూస్తున్నాడో అదే నిజం అనుకుంటున్నాడు. బయటికి పోతే వాడిది నీకు తప్పని తెలుస్తుంది, నీది కరెక్ట్ అని వాడికి అర్థమవుతుంది. కరెక్ట్ చేసుకోవాల్సింది నువ్వు, ఆ తర్వాత వాడు ఆటోమేటిక్గా కరెక్ట్ చేసుకుంటాడు. దీని మీద చాలా వరకు మన పెద్ద దీని మీద ఏమన్నా కోర్స్ లాగా చేస్తున్నారా? అద్భుతమైనటువంటి కోర్స్ ఉంది దీంట్లో. 3 డేస్ కోర్సు. నేను చాలామందికి నేను కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ జీవితాలను బాగు చేసుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు నాకేంటి అని అంటే రాను చూస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళకి ఇచ్చుకుంటూ పోయే కంటే దీని మీద క్లాసెస్ కండక్ట్ చేయాలనేటటువంటి ఆలోచన రావడము, ఆ తర్వాత నేను 1-2 గ్రూపులకు కూడా నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అసలు ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోండి, భార్యాభర్తలుగా ఎలా ఉండాలి అనేది తెలుసుకోండి, అసలు ఏంటి అనేది తెలుసుకోండి. డబ్బులు గిబ్బులు తర్వాత పెడదాం, అప్పులు గిప్పులు తర్వాత పెడదాం. అరే వీటన్నిటి నుంచి ఓవర్కమ్ అవ్వడానికి ముందు మీరిద్దరూ ఒకటిగా ఎలా బ్రతకాలో నేర్చుకుంటే ప్రతి ఒక్కటి కూడా మీరు ఒకటిగా బ్రతికేటటువంటి ఆ యొక్క సంఘటన ఏదైతే ఉందో, ఆ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో, మీ మనసులు కలిసిన తర్వాత మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, పరిస్థితులు కానివ్వండి, ఆటోమేటిక్గా దునియా తుమారి ముట్టి మే. 3 డేస్ క్లాస్ ఆసక్తి కలిగిన ఎవరన్నా సరే అప్రోచ్ అవ్వచ్చు. డీటెయిల్స్ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేయండి. డెఫినెట్గా వాళ్ళు ఎప్పుడు క్లాసెస్ ఉంటాయి, ఏంటి ఉంటాయి అనేది చెప్తారు. డీటెయిల్స్ అన్నీ మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ప్రియా చౌదరి గారి 3 డేస్ క్లాస్ కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేయొచ్చు. లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను ప్రియా గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ఇంట్లో సమస్యలు వాటికి ఎక్కడైనా పరిష్కార మార్గం కోసం చూసేటువంటి వాళ్ళకి మాత్రం ఈ క్లాసెస్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.